శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి కలశం ఏ విధంగా పెట్టుకోవాలనేది తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వరలక్ష్మి వ్రతం ఆచరించేవారు తప్పకుండా కలశం పెట్టుకుని పూజ చేసుకుంటే మంచిదండి. కొద్దిమందికి కలశం పెట్టుకునే ఆచారం లేదు అని అంటూ ఉంటారు. అటువంటి వారు పూజ చేసేటప్పుడు కలశం పెట్టుకోకుండా అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ పూజ చేసుకోవచ్చు. కానీ కలశం పెట్టుకుని పూజ చేస్తేనే మంచి ఫలితాలు కలుగుతాయి. పూజలో కలశాన్ని ఏర్పాటు చేసుకున్న వారు కలశంలోకి అమ్మవారిని ఆహ్వానించి ఆ కలశానికి మీరు షోడశోపచార పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుందండి. ఈ 2026 సంవత్సరంలో మనకి వరలక్ష్మి వ్రతం 2026 ఆగస్టు 21న అయితే వచ్చిందండి. ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకొని తలస్నానం ఆచరించి ఆ తర్వాత మనం నిత్య పూజ, తులసి పూజ, గడప పూజ పూర్తి చేసుకోవాలి. అప్పుడు మనం అమ్మవారికి వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకోవాలి. వ్రతాన్ని పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు, లేదు అంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసి కూడా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేయదలుచుకున్న వారు పీఠాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేసుకోవాలనుకుంటారో అక్కడ ముందుగా శుభ్రం చేసుకుని పసుపుతో కానీ గోమయంతో కానీ అలికి బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని ఇప్పుడు ఒక పీట తీసుకుని పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని పీట పైన 3 గుప్పుల వరకు బియ్యం ఉంచి అమ్మవారి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ గంధ కుంకుమ బొట్లతో అలంకరించుకుని పూజలు ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు అమ్మవారి ఫోటోని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి వస్త్రమాలలతోటి అందంగా అలంకరించుకోండి. ఇప్పుడు పూజ కోసం కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశాన్ని పూజలో ఏర్పాటు చేసుకునేటప్పుడు కలశం పెట్టుకోవడం కోసం స్టీలు చెంబు అలానే స్టీల్ ప్లేటు తీసుకోకుండా ఇత్తడి కానీ రాగి కానీ వెండి కానీ ఏదైనా ప్లేటు చెంబు తీసుకోండి. వీటిని శుభ్రం చేసుకుని వీటికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని ఆ తర్వాత ప్లేట్లోకి 3 కానీ 5 కానీ గుప్పిల బియ్యం కానీ ధాన్యం కానీ పోసి ఆ ధాన్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు కలశం పెట్టుకునే చెంబుకి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు అందంగా అలంకరించి ఈ బియ్యం పైన పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ వెండి చెంబు కానీ కలశం పెట్టుకోవడానికి లేకపోతే మట్టి చెంబునైనా తీసుకోవచ్చు. అంటే మట్టి కుండ ఉంటుంది కదండి చిన్న సైజులో, అదైనా తీసుకుని మీరు కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కలశంలోకి మనం శుద్ధ జలాన్ని అయితే వేసుకోవాలండి. అంటే మనం అప్పటికప్పుడు ట్యాప్ ద్వారా పట్టినటువంటి వాటర్ ఉంటుంది కదండి, అదైతే వేసుకోవాలి. అంటే ముందు మనం తాగినవి వంటలకు ఉపయోగించినటువంటి జలాన్ని కాకుండా అప్పటికప్పుడు ట్యాప్ ద్వారా పట్టినటువంటి శుద్ధ జలాన్ని ఈ కలశంలో అయితే పోసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర గంగా జలం ఉన్నా ఏదైనా నదీ జలం ఉన్నా కూడా వేసుకోవచ్చు. అయితే అంత నదీ జలం అవి మా దగ్గర లేవు అనుకుంటే మీరు ఈ చెంబులోకి సగం వరకు నీటిని తీసుకుని ఒక 2-3 చుక్కలు గంగా జలం వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక తొడిమి తీసేసినటువంటి తమలపాకు కానీ పసుపు కమ్ము కానీ తీసుకుని 3 పోచలు కానీ 5 పోచలు కానీ దారాన్ని పోసుకుని ఈ దారానికి పసుపు రాసి ఇప్పుడు ఈ పసుపు దారానికి తమలపాకుని కానీ లేదా పసుపు కొమ్మును కానీ కట్టి కంకణం సిద్ధం చేసుకుని ఈ కంకణాన్ని మనం ఈ కలశానికి అయితే కట్టుకోవాలి. ఇప్పుడు కలశంలో ఉన్న నీటిలోకి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు జవ్వాది పౌడరు పచ్చకర్పూరం 3 యాలకులు 3 లవంగాలు ఒక చిల్లర నాణెం అలానే కొద్దిగా వట్టివేరు ఒక 3 రకాల పుష్పాలు ఇవన్నీ కూడా కలశంలో వేసుకుని ఇప్పుడు ఏదైనా వెండిది కానీ రాగిది కానీ ఇత్తడిది కానీ కాయిన్ ఉంటుంది కదండి, ఆ కాయిన్ కూడా ఈ కలశంలో వేసుకోవాలి. ఆ కాయిన్స్ ఏమీ లేవు అనుకుంటే 1 రూపీ కాయిన్ కానీ 10 రూపీస్ కాయిన్ కానీ ఉంటుంది కదా మన దగ్గర, అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మామిడి కొమ్మని కానీ లేదా ఒక 5 తమలపాకులు కానీ తీసుకుని కలశంలో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు కలశం పైన ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక పీచు ఉన్నటువంటి కొబ్బరికాయని తీసుకుని ఈ కొబ్బరికాయకి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి కలశం పైన ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఒక ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ జాకెట్ ముక్కను తీసుకుని ఈ జాకెట్ ముక్కని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు ఈ జాకెట్ ముక్కకి గంధం కుంకుమ బొట్లు పెట్టి కలశంపై ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఎరుపు రంగు గాజులు తీసుకుని కలశానికి అలంకరించాలి. అలాగే కలశానికి అలంకరించడానికి మీ దగ్గర ఏవైనా బంగారు ఆభరణాలు ఉంటే వాటిని అలంకరించవచ్చు. అవి ఏమీ లేవు అనుకుంటే ఇలా పసుపు తాడుకి పసుపు కమ్ముని కట్టి ఈ ఆభరణాన్ని మీరు కలశానికి అలంకరించవచ్చు. అలాగే కలశాన్ని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వుల మాలలతోటి వస్త్రమాలలతోటి కూడా అలంకరణ చేసుకోవచ్చు. పూజలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కలశాన్ని మీకు ఇంకా అందంగా అలంకరించుకోవాలి అనుకుంటే పంచలోహాలతో చేసినటువంటి నగలు ఉంటాయి, అవి మాత్రమే కలశానికి అలంకరించాలి. ఎందుకంటే మనం పూజ చేసినప్పుడు ఈ కలశాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజ చేసుకుంటాం కాబట్టి కలశాన్ని ఈ విధంగా మాత్రమే అలంకరణ చేసుకోండి. అంతేకాని ఈ కలశానికి ప్లాస్టిక్ పువ్వుల దండలు
ఇనుముతో చేసినటువంటి ఆభరణాలు, ఇంకా స్టీల్‌తో చేసినటువంటి ఆభరణాలు అవన్నీ కూడా తెచ్చి వేయవద్దు. మీకు కుదిరితే కలశానికి రూపుని అలంకరించండి. అంటే బంగారు రూపు కొనుక్కుంటూ ఉంటారు కదండీ చాలామంది వరలక్ష్మి వ్రతం కోసం. అది ఉంటే దానిని మీరు పసుపు తాడుకి కట్టి కలశానికి అలంకరించండి. కలశానికి రూపు వేయలేని స్థితిలో ఉన్నవారు మాత్రం పసుపు కొమ్ము కట్టి అలంకరించండి చాలు. అయితే ఈ బంగారు లక్ష్మీ కాసుని ప్రతి సంవత్సరం కూడా కొత్తది తీసుకోవాలా అని చాలా మందికి డౌట్ ఉంటుందండి. లక్ష్మీ కాసును మీరు ప్రతి సంవత్సరం కొత్తది తీసుకుంటామా అనుకుంటే తీసుకుని అమ్మవారికి అలంకరించిన తర్వాత నెక్స్ట్ డే మీరు తాళిబొట్టు చైన్లో అయితే వేసుకోవచ్చు. లేదంటే మాకు ప్రతి సంవత్సరం తీసుకోవడానికి అంత స్తోమత లేదు అనుకుంటే ఈ సంవత్సరం అమ్మవారికి అలంకరించినటువంటి ఈ లక్ష్మీ కాసుని పూజ పూర్తయిన తర్వాత కలసం కదిపిన తర్వాత బీరువాలో దాచిపెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి వాడుకోవచ్చు. బంగారు లక్ష్మీ కాసు కొనలేని వారు ఇత్తడిది కానీ రాగిది కానీ లక్ష్మీ కాసు తీసుకుని దానినే మీరు అమ్మవారి కలసానికి అలంకరించవచ్చండి. ఈ విధంగా పూజలో మనం కలసాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఇలా పూజ కోసం అన్ని కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా దీపారాధన చేసి ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని ముందుగా గణపతి పూజ పూర్తి చేసుకుని ఆ తర్వాత అమ్మవారికి పూజ చేయాలండి. గణపతి పూజ పూర్తయిన తర్వాత మళ్ళీ ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని కలసారాధన చేయాలి. మనకి కలస మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చదువుకుంటూ కలసంపై కుడి చేతిని ఉంచి ఈ కలసంలోకి అమ్మవారిని ఆవాహన చేయాలి. ఈ విధంగా మనం అమ్మవారిని కలసంలోకి స్థాపించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజ మధ్యలో కానీ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మనం పీఠం కదిలించే వరకు ఈ కలసాన్ని అయితే కదిలించకూడదు. ఈ రోజు శుక్రవారం కదండి, కాబట్టి ఈ కలసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కదిలించకూడదు. ఈ పూజలో స్థాపించినటువంటి కలసమే సాక్షాత్తు శ్రీ వరమహాలక్ష్మీదేవి అమ్మవారిగా భావించి మనం అమ్మవారికి షోడశోపచార పూజ నిర్వహించాలి. మనం ప్రతి ఉపచారానికి సంబంధించినటువంటి ద్రవ్యాలు సమర్పిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని అనుకుంటూ లేదా శ్రీమాత్రే నమః అని అనుకుంటూ పూజ నిర్వహించాలి. పూజ అంతా పూర్తయిన తర్వాత అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. అయితే పూజాపీఠపై కలసాన్ని మధ్యకి పెట్టాలా పక్కకి పెట్టాలా అని చాలా మందికి డౌట్ ఉంటుందండి. మీరు పూజలో అమ్మవారి విగ్రహం ఫోటో పెట్టుకుంటే మీరు కలసాన్ని అమ్మవారి ఫోటోకి కుడి ప్రక్కగా పెట్టుకోండి. లేదు అండి మాకు ఫోటో లేదు విగ్రహం లేదనుకుంటే కలసాన్నే మధ్యగా పెట్టుకుని మీరు పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి తాంబూలం కొబ్బరికాయ నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించి ఆ తర్వాత తోరగ్రంథి పూజ నిర్వహించుకుని తోరాన్ని కుడి చేతికి కట్టుకుని వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి. కథ పూర్తయిన తర్వాత కథాక్షంతలను అమ్మవారి పాదాల దగ్గర కొన్ని ఉంచి కొన్ని అక్షంతలను మన శిరస్సుపైన ధరించి మళ్ళీ అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఈ విధంగా మనం వ్రతం అయితే ఆచరించుకోవాలి. ఈ విధంగా పూజ అంతా పూర్తయిపోతుంది కదండి. పూర్తయిన తర్వాత ఈ కలసాన్ని మళ్ళీ ఎప్పుడు కదిలించాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఈరోజు శుక్రవారం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పూజాపీఠాన్ని కదిలించకూడదు. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మనం అమ్మవారికి పూజ చేసి ఆ తర్వాత మాత్రమే పూజాపీఠాన్ని కదిలించాల్సి ఉంటుంది. దీపాలు కొండెక్కిన తర్వాత మనం అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. ఉద్వాసన ఏ విధంగా చెప్పాలి అని మనకి ఉద్వాసన మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చదువుకుంటూ అమ్మవారి కలసాన్ని రెండు చేతులతోటి పట్టుకుని పైకి క్రిందికి 3 సార్లు కదిలించి యథాస్థానం ప్రవేశయామి అని చెప్పుకుని కలసాన్ని కదిలించాలి. ఈ విధంగా చేస్తే మనం ఉద్వాసన చెప్పినట్టే. ఉద్వాసన చెప్పిన తర్వాత ఈ కలసం కింద వేసినటువంటి బియ్యాన్ని మనం నాన్ వెజ్ అవి వండుకోనప్పుడు అన్నంలా వండుకుని తినవచ్చండి. లేదు అంటే తీపి పదార్థం చేసుకోవచ్చు లేదా ఆవుకు తినిపించవచ్చు. ఇంకా కలసంలో ఉన్నటువంటి జలం ఉంటుంది కదండి, ఈ జలం చాలా శక్తివంతమైంది. ఈ జలాన్ని ఇల్లంతా కూడా ప్రోక్షణ చేసుకోండి. ఇంకా జలం మిగిలిపోతే ఏదైనా బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే ఎవరూ తొక్కని చోట పచ్చని చెట్టు మొదట్లో వేసేయండి. కలసంలో వేసినటువంటి చిల్లర నాణాన్ని బీరువాలో దాచుకోండి. అమ్మవారికి అలంకరించినటువంటి రూపు ఇంకా పసుపు కొమ్ముని మనమే వాడుకోవాలి, బీరువాలో పెట్టుకోవచ్చు. అలాగే బ్లౌజ్ పీసు గాజుల్ని కూడా మనమే ఉపయోగించుకోవాలండి. కొబ్బరికాయ ఉంది కదండి, ఈ కొబ్బరికాయని కొంతమంది తిప్పి పదార్థం చేసుకుని తింటారు. కొంతమంది అయితే ఈ కొబ్బరికాయని ఎర్రని బ్లౌజ్ పీస్లో కట్టి ఇంటి ముందర కానీ ఇంటి లోపల కానీ పెట్టుకుంటూ ఉంటారు. లేదంటే ఈ కొబ్బరికాయని ప్రవహించే నీటిలో వదిలేయవచ్చు. కలసం విషయంలో ఎటువంటి తప్పులు చేయకుండా ఈ విధంగా వ్రతం కోసం కలసాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.